భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటటువంటి కాపు యువకుడు 23 సంవత్సరాల కాపు యువకుడిని అత్యంత క్రూరంగా హింసించి చంపేసి శవం కూడా దొరకకుండా చేసి 40 రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు ఈ అంశాన్ని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిద్ర లెగిసి ఆ సిఐ ఎవరైతే ఉన్నారో నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఎట్టకేలకి సిఐ నాగరాజుపై హత్యానేరం కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ దైవప్రసాద్, తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం నమోదు, కృష్ణలంక స్టేషన్లో క్లూస్ టీం పరిశీలన, సీసీ కెమెరా హార్డ్ డిస్కులు స్వాధీనం, సిపితో విచారణాధికారి నరసింహ కిషోర్ భేటీ. ఇక్కడే అసలు ఈ కేసులో న్యాయం జరగదు అంటానికి ఇక్కడే అసలు కీలకమైన పాయింట్. ఇప్పుడు ఇదే సిపి రాజశేఖర్ బాబు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుకు తెలిసే ఈ ఎవరైతే సాయి కృష్ణ హత్య జరిగింది, అదేవిధంగా ఆధారాలు మొత్తం మాయం చేసేసి శవం కూడా మాయం చేశారని తెలిసిన తర్వాత మరి ఇదే ప్రభుత్వం ఇదే రాజమండ్రికి సంబంధించి ఆయన ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ని దర్యాప్తు అధికారిగా వేస్తే ఈయన వెళ్ళి సిపిని కలిశాడు. ఇంక ఈ కేసులో ఏం న్యాయం జరిగింది మీరే చెప్పండి. కంచే చేను మేసే విధంగా పోలీసులే ఈ విధంగా వ్యవస్థలను కాపాడాల్సిన, ప్రజలను కాపాడాల్సిన, ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి కొంతమంది పోలీసులు రక్షకులుగా మారకుండా భక్షకులుగా మారి ఈరోజు ఒక యువకుడిని చంపేస్తే ఆ చంపేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అదే కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుని అదే దర్యాప్తు అధికారిగా ఉన్న నరసింహ కిషోర్ భేటీ అవ్వటం ఏంటి? ఇంకేం న్యాయం జరిగింది ఇక్కడ? అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీసులే చంపేసి ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులే దర్యాప్తు చేస్తూ ఉంటే అదే పోలీసులు చంపుతారు, అదే పోలీసులు దర్యాప్తు చేస్తారా? వాటే ఎక్కడ న్యాయం జరిగింది ఇది మీరే చెప్పండి. సో ఇది అసలు సంగతి. అయితే నిన్న ఏదైతే మీ వాడిని చంపేస్తా దండ రెడీ చేసుకో అన్నారు, సాయి కృష్ణ వ్యవహారంపై సిపికి అతని తల్లి ఫిర్యాదు అనేది ఇంకొక అంశం నిన్న జరిగింది. నిందితులకు శిక్ష పడేలా చేస్తా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో చంద్రబాబు. నా సోదరు విజయలక్ష్మితో చంద్రబాబు గంటసేపు మాట్లాడారు, ఆమె బాధలన్నీ విన్నారు, న్యాయం చేస్తామని, కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయకుడు తల్లి బాధ విని భరోసా ఇచ్చారంటే ఇంతకు మించి మాకేం అవసరం లేదు అని వాళ్ళ మేనమామ ఎవరైతే నవరంగ పేర్కొన్నది ఇక్కడ పత్రికల్లో వేసినటువంటిది. నేను ఒకటే క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఈ ఇష్యూ జరిగింది ఎప్పుడు? ఈ ఇష్యూ దాదాపుగా 40 రోజుల క్రితం జరిగింది. 40 రోజుల క్రితం జరిగితే జూన్ 4వ తారీఖున ఆ తల్లి విజయలక్ష్మి గారు, అదేవిధంగా మరి కొంతమంది లాయర్లు కలిసి ప్రెస్ మీట్ పెట్టి హెబియస్ కార్పస్ హైకోర్టులో వేస్తే హెబియస్ కార్పస్ రిట్ మరి 4వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు 17వ తారీఖు దాకా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేశారు? సిపి ఏం చేశాడు? డీజీపీ ఎందుకు స్పందించలేదు? కనీసం సిఐ నోరు ఎందుకు విప్పలేదు? సో ఈ ఇష్యూ అంత పెద్దగా బయటకు రాదులే, దీన్ని మసిపూసి మారేడుకాయ చేయొచ్చు, సెటిల్మెంట్కి ప్రయత్నించారు అవల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా సెటిల్మెంట్కి దిగారు. మధ్యలో మీడియేటర్గా ఆ కుటుంబాన్ని బెదిరించో లేదంటే ఇంకా ఏదంటే వాళ్ళకి ఏదైనా ఆశ చూపో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తామని. రేపు 29వ తారీఖు ఇంతకీ సాయి కృష్ణని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారా, లేదంటే సాయి కృష్ణ బూడిదనన్నా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారా? ఇది సాయి కృష్ణగా జరిగినటువంటి అంశం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుల మీద జరుగుతున్నటువంటి అంశం, ప్రజల మీద జరుగుతున్నటువంటి అంశం. ఈరోజు సాయి కృష్ణ, రేపు మీరు 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 నేను కాదనేటువంటి గ్యారంటీ ఏంటి? ఇదే విధంగా లాకప్ డెత్తులు మనకి జరగవని గ్యారంటీ ఏంటి? మీకు జరగవని గ్యారంటీ ఏంటి? రేపొద్దున మిమ్మల్ని కూడా చంపేసి శవాల్ని మాయం చేయరన్న గ్యారంటీ ఏంటి? ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, జనసేన ఏంటి, తెలుగుదేశం ఏంటి? ఎవరినైనా నరికి చంపుతున్నారు వీళ్ళు, క్రూరంగా హింసించి చంపుతా ఉన్నారు, లేదంటే అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నారు. ఇది వ్యవస్థలో జరిగినటువంటి ఒక అన్యాయం, ఒక దుర్మార్గం. ఇది సాయి కృష్ణకో, కాపు సామాజిక వర్గానికో, లేదంటే జనసేన కార్యకర్తకో జరిగింది కాదు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మీద జరిగినటువంటి సంఘటన. సో ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు పోరాడాలి, ప్రతి ఒక్కరు దీని మీద నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉందంటానికి భయంకరమైనటువంటి ఒళ్ళు గగ్గుర్చి పట్టిపోయేటటువంటి సంఘటనలో ఇదొక సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డుగా, రాష్ట్ర
రాజకీయ రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక యువకుడిని కిరాతకంగా క్రూరంగా హింసించి చంపేసి శవం కూడా మాయం చేసి అనాథ శవంలాగా తగలబెట్టారంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరగాలి, సిబిఐతో ఎంక్వైరీ జరగాలి, రాష్ట్ర పోలీసులతో అయితే విచారణ జరగదు. ఇది రేపొద్దున దీన్ని మసిమూసి మారేడుకాయ చేస్తారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు నైస్గా వాళ్ళ కుటుంబాన్ని అక్కడికి పిలిపించేసుకొని ఏదో మభ్యపెట్టి మాయ చేసో లేదంటే బెదిరించో దీన్ని క్లోజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సిస్టమ్ ఎంత ఫెయిల్యూర్గా నడుస్తుందో, రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తూ ఉన్నారో, ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా లాకప్ డెత్లు చాలా మనం చూసుంటాం, కానీ లాకప్ డెత్ చేసి శవాన్ని కూడా కనపడకుండా బూడిద కూడా మాయం చేసిన మొట్టమొదటి సంఘటన భారతదేశంలో ఇదే. ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన మీద ప్రతి ఒక్కరం కూడా నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నిలదీయాలని చెప్పి కోరుతా ఉన్నా.